జగనన్న జైత్రయాత్ర నడుస్తూ ఉంది. 175 నియోజకవర్గాల్లో విజయం దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ ఉంది. ఈ పార్టీకి ఈరోజు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సర్వే సంస్థలు కానివ్వండి, భారతదేశంలో ఉన్న సర్వే సంస్థలు కానివ్వండి, 175 స్థానాలకి 139 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాడు అనేది అందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఈరోజు మనం చూసాం, మే 13వ తారీఖు ఎన్నికల నాటికి 139 కాస్త 175 స్థానాలు కూడా అవ్వచ్చు. ఈరోజు దుర్మార్గమైన విషయం ఏంటంటే, పోయిన నెల పెన్షన్లు ఆపేపించాడు చంద్రబాబు నాయుడు. ఈ నెల ఆపగలడు, కానీ వచ్చే నెల ఆపలేడుగా. మళ్ళీ జగన్ అనే వస్తున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మరలా వస్తా ఉన్నాడు. మరలా అవ్వాతాతలకి పెన్షన్ 1 తారీఖు నాడు సూర్యుడు ఉదయించక ముందే, కోడి కూయక ముందే తలుపు తట్టించే కార్యక్రమం. చంద్రబాబు నాయుడు 1 నెల ఆపగలడు, 2 నెలలు ఆపగలడు. మా అమ్మలు ఉన్నారు, మా అమ్మమ్మలు ఉన్నారు, వాళ్ళు పడ్డ బాధ పోయిన నెల కానివ్వండి, ఈ నెల కానివ్వండి. 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం అవ్వాతాతల దగ్గరికి వచ్చి చిన్నారులైన వాలంటీర్లు అమ్మమ్మల్ని నాయనమ్మల్ని పలకరించి వాళ్ళ చేతిలో 3,000 పెట్టే కార్యక్రమం. మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నెలలో ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. మళ్ళీ అవ్వాతాతలు చెప్తా ఉన్నా, ఎవరు కంగారు పడలా. చంద్రబాబు నాయుడు మూర్ఖుడు, రాక్షసుడు. 1 నెల ఆపగలడు, 2 నెలలు ఆపగలడు. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి వచ్చే నెలలో ఆపలేడు కదా. జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. జగన్ అన్న అందరినీ కూడా అమ్మల్ని చూసుకోబోతూ ఉంటాడు. ఈరోజు జగన్ అన్న అంటే నమ్మకం, జగన్ అన్న అంటే భరోసా. అమ్మఒడి కావాలంటే జగన్ అన్న కావాలా, ఆసరా కావాలంటే జగన్ అన్న కావాలా, చేయూత కావాలంటే జగన్ అన్న కావాలా, పెన్షన్ ఇంటికి రావాలంటే జగన్ అన్న కావాలా, రేషన్ ఇంటికి రావాలంటే జగన్ అన్న కావాలా, ఇళ్ల స్థలాలు లేని అక్క చెల్లెమ్మకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే జగన్ అన్న కావాలా, ఇల్లు కట్టాలంటే జగన్ అన్న కావాలా, మన ఊర్లు బాగుపడాలంటే జగన్ అన్న కావాలా. ఇవన్నీ కూడా ఆలోచన చేశారు కాబట్టి జనం మొత్తం కూడా ఎప్పుడు మే 13వ తారీఖు వచ్చిందా, పోలింగ్ కేంద్రం ఎప్పుడు తీస్తారా, ఫ్యాన్ గుర్తుకు ఎప్పుడు గుద్దేద్దామా అని చెప్పేసి అవ్వ తాతలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు జగన్ అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రి కాదు. జగన్ నా బిడ్డ, నా పెద్ద కొడుకు, నా తమ్ముడు, నా చెల్లి, నా అన్నయ్య అని చెప్పేసి ప్రతి అక్క చెల్లి